వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నీట్ పేపర్ లీకేజీపై విచారణ కొనసాగింపు, మరో 3 రోజులకు కేసు వాయిదా. కొడాలి నానికి చుట్టుకున్న వాలంటీర్ల వివాదం, వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు తీర్పు. టైటానిక్ ప్రొడ్యూసర్ ఇక లేరు, తీవ్ర మనస్తాపానికి గురైన జేమ్స్ కెమెరూన్. కొత్త స్టైల్లో కిరణ్ అబ్బవరం సినిమా, పోస్ట్ కార్డుతో ప్రమోషన్స్. తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ ఎంట్రీ, మరో 3 రోజుల పాటు దంచుకొట్టబోతున్న వర్షాలు. నీట్ పేపర్ లీకేజీపై విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఇవాళ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పేపర్ లీక్ అయిన మాట వాస్తవమే, లీకేజీతో 2 విద్యార్థులకు సంబంధం ఉందని అధికారులు అంటున్నారు. కానీ ఎంతమందికి చేరిందన్నది గుర్తించలేదు. అన్ని జాగ్రత్తగా పరిశీలించాక తీర్పు ఇస్తామంటూ విచారణకు వాయిదా వేసింది. మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట దక్కింది. వాలంటీర్ల ఫిర్యాదుతో గుడివాడలో నానిపై గతంలో కేసు నమోదైంది. ఈ సందర్భంగా నానిని అరెస్ట్ చేయవద్దని కోరుతూ వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆయనను 41A నోటీసులు ఇవ్వాలని, విచారణలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన టైటానిక్ అవతార్ చిత్రాల నిర్మాత జాన్ లాండో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక ఆయన మృతి పట్ల దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమెరూన్, శామ్ వర్కింగ్టన్ తదితరులు సంతాపం ప్రకటించారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటూ మరణించినట్లు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇప్పటివరకు 8 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన జాన్కి భార్య, 2 కుమారులు ఉన్నారు. జాన్ లాండో 31 ఏళ్లుగా నా ప్రియమైన స్నేహితుడు, ఆయన లేకపోవడం నాలో కొంత భాగాన్ని కోల్పోయినట్టుగా ఉంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. 2 దశాబ్దాలుగా ఆయన నిర్మించిన చిత్రాలే కాదు, జాన్ వ్యక్తిత్వం, సినిమాల పట్ల ఉన్న అంకిత భావం చాలా ప్రత్యేకమైనవి అంటూ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ సంతాపం వ్యక్తం చేశారు. యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఈరోజు చేశారు. పోస్ట్ కార్డుపై లెటర్ రాస్తున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అభినయ వాసుదేవ్ సబ్ ఇన్స్పెక్టర్ దీపాల పద్మనాభంకు రాస్తున్నట్లు లేఖను చూపించారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11:01 ఈ సినిమాను సంబంధించిన డీటెయిల్స్ అనౌన్స్ చేయబోతున్నారు. కిరణ్ అబ్బవరం కొత్త సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో కూడా విడుదల చేయబోతున్నట్టు సమాచారం. కిరణ్ అబ్బవరం కొంత విరామం తర్వాత చేస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో రాగల 3 రోజుల పాటు వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం రైన్ అలర్ట్ను జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. ఇది ఈరోజు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం దారిని అనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాత ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన గాలులు 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 4.5 నుండి 7.6 కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతున్నాయి. ఇదే విధంగా ఇప్పటి వరకు రుతుపవనాలు కూడా తెలుగు స్టేట్స్లలో జోరుగా విస్తరించాయి. ఇది ఎలాగే కొనసాగితే రాగల 3 రోజుల పాటు తుఫాన్ ప్రారంభమవుతుందని తెలియజేశారు. ఇక ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.